ఆగస్టు 16 శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతం రానుంది. ఈ వరలక్ష్మి వ్రతం రోజున ఈ రంగు చీరను కట్టుకొని అమ్మవారి పూజను చేస్తే చాలు. 7 జన్మల పాపాలు దరిద్రాలు తొలగిపోయి లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది. తరగని ఐశ్వర్యం మీ సొంతం అవుతుంది. మీ భర్త ఆరోగ్యంతో ఉంటారు. మీ సౌభాగ్యం చల్లగా కలకాలం నిండు నూరేళ్ల పాటు ఆనందంగా ఆయురారోగ్యాలతో మీ దాంపత్య జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది. వరలక్ష్మి వ్రతం అనే ఈ యొక్క అద్భుతమైనటువంటి రోజున ప్రతి స్త్రీ కూడా వరలక్ష్మి వ్రతాన్ని తప్పకుండా ఆచరిస్తుంది. ఎవరి స్తోమతను బట్టి వారు పూజలు చేస్తూ ఉంటారు. ఈ వ్రతం రోజున అమ్మవారిని పూజించడం వల్ల సకల సౌభాగ్యాలు లక్ష్మీదేవి మనకు ప్రసాదిస్తుంది అని నమ్ముతూ ఉంటాము. ఈ వరలక్ష్మి వ్రతం రోజున ప్రతి స్త్రీ కూడా అమ్మవారిని పూజించి తమ యొక్క కుటుంబం అంతా బాగుండాలి, ఆర్థిక కష్టాలు లేకుండా ఉండాలి అని కోరుకుంటుంది. ఈ శ్రావణ మాసం మొత్తం కూడా ప్రత్యేకమైనటువంటిది. ఈ మాసంలో ప్రతిరోజు ఒక ప్రత్యేకమైనటువంటిదే. శ్రావణ మాసంలో లక్ష్మీదేవి పూజలు, పరమశివుణ్ణి పూజించడం వంటివి చేస్తూ ఉంటాము. శ్రావణ మాసంలో ఎవరి ఇంట్లో అయితే సాయంత్రం సంధ్యా సమయంలో గజ్జల శబ్దం వస్తుందో అలాంటి ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకొని ఉంది అని గ్రహించుకోవాలి. ఈ శ్రావణ మాసంలో ప్రతినిత్యము ప్రతి ఒక్కరూ తమ వాకిట్లో ముగ్గుని తప్పనిసరి పెట్టుకోవాలి. లక్ష్మీదేవికి ముగ్గు అంటే చాలా ఇష్టం. అమ్మవారికి ముగ్గుతో పాటు ఇంట్లో ఉండే స్త్రీల యొక్క ప్రవర్తన చాలా ఇష్టం. అంటే ఎవరైతే అందంగా అలంకరించుకొని ప్రతినిత్యము అమ్మవారిని పూజిస్తారో, భక్తి భావనతో ఉంటారో, పూజ గదిలో దీపాన్ని వెలిగిస్తారో, తమ ఇంటి పనులన్నీ చక్కగా చక్కదిద్దుకుంటూ యాక్టివ్గా ఉంటారో, ఎప్పుడూ కూడా సంతృప్తిగా ఆనందంగా జీవిస్తూ ఉంటారో అలాంటి వారి ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది. ఏ ఇంట్లో అయితే పెద్ద పెద్దగా కారణం లేకుండా గొడవలు పడడం, అర్చుకోవటం చేస్తారో, పూజలు చేయకుండా భక్తి భావన లేకుండా ఉంటారో, ఇంట్లో పనులన్నీ సరియైన సమయానికి చేయక అశ్రద్ధ చూపిస్తారో, సంధ్యావేళలో నిద్రిస్తారో, ఆ సమయంలో భోజనం చేస్తారో అలాంటి ఇంట్లో లక్ష్మీదేవి ఉండదు. వేళా పాలన లేకుండా భోజనం చేసిన, ఇంటి ముందు ముగ్గులు పెట్టకపోయినా, ఇల్లుని పరిశుభ్రంగా ఉంచకపోయినా లక్ష్మీదేవి అలాంటి ఇంట్లో క్షణం కూడా ఉండదు. అయితే ఈ వరలక్ష్మి వ్రతం రోజు తప్పకుండా ఇల్లుని చాలా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఇంట్లో బూజు వంటివి లేకుండా ముందు రోజే శుభ్రం చేసి పెట్టుకోవాలి. బూజుని దులుపుకొని ఉతికిన శుభ్రమైన దుస్తులను మాత్రమే ధరించాలి. అలానే ఉతకని దుస్తులు ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ అస్సలు పడవేయకూడదు. వరలక్ష్మి వ్రతం రోజున ఉదయాన్నే నిద్రలేవాలి. బ్రాహ్మీ ముహూర్తంలోనే పనులన్నీ పూర్తి చేసుకొని తలహార స్నానం చేసి శుభ్రమైన ఉతికిన మంచి అంటే దైవాంగికమైనటువంటి రంగు దుస్తులు అనేవి కొన్ని ఉంటాయి. ఆ రంగు దుస్తులు వేసుకొని పూజ చేయటం వల్ల తప్పకుండా లక్ష్మీదేవి కటాక్షం లభిస్తుంది. మనం ఏదైనా శుభకార్యాలు చేసినప్పుడు ఖచ్చితంగా శుభప్రదమైన రంగు దుస్తులను వేసుకొని పూజలు చేయటం మనకు అలవాటు. అలా శుచిగా శుభ్రంగా ఉండి మంచి శుభప్రదమైన రంగు దుస్తులను ధరించి చేసే పూజకి ఫలితం అనేది రెట్టింపు స్థాయిలో ఉంటుంది. కాబట్టి మర్చిపోకుండా ప్రతి ఒక్కరూ కూడా ఇలా శుభప్రదమైన రంగు దుస్తులను ధరించి అమ్మవారి పూజలు చేయాలి. అలానే వరలక్ష్మి వ్రతం రోజున తప్పకుండా చీరను మాత్రమే కట్టుకోవాలి. డ్రెస్సులు వేసుకొని ఈ పూజ చేస్తే లక్ష్మీదేవి ఎప్పటికీ కరుణించదు. అమ్మవారికి చీరలు అంటే చాలా ఇష్టం. చీరలు కట్టుకునే ఆడవాళ్ళు అంటే చాలా ఇష్టం. కాబట్టి ఆకుపచ్చ రంగు లేదా ఎరుపు రంగు చీరలను కట్టుకొని పూజలు చేయాలి. చేతికి మట్టి గాజులను వేసుకోవాలి. అవి కూడా ఎరుపు రంగు లేదా ఆకుపచ్చ రంగు, పసుపు రంగు, బంగారు రంగులో ఉండే గాజులను మాత్రమే వేసుకోవాలి. అలా వేసుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. కాకుండా అంటే చాలామంది చేతికి మట్టి గాజులను కాకుండా గోట్లను వేసుకొని పూజలు చేస్తూ ఉంటారు. అలా పూజ చేస్తే లక్ష్మీదేవి కరుణించదు. అలానే ఈ వరలక్ష్మి వ్రతం రోజున సాయంత్రం సంధ్యాదీపాన్ని గుమ్మానికి ఎడమవైపు తప్పకుండా వెలిగించాలి. తులసికోట దగ్గర కూడా దీపాన్ని వెలిగించాలి. అంతేకాదు ఈ వరలక్ష్మి వ్రతం రోజున
ఉత్తర దిక్కున ఒక దీపాన్ని వెలిగించాలి. ఈ ప్రత్యేక దీపం అంటే శ్రీ మహాలక్ష్మీదేవికి చాలా ఇష్టం. ఉత్తర దిక్కు అనేది ప్రత్యేకమైనటువంటిది. వాస్తుశాస్త్రం ప్రకారం ఉత్తర దిక్కుకి ప్రత్యేక స్థానం ఉంటుంది. ఉత్తర దిక్కున ఎవరైతే దీపాన్ని వెలిగిస్తారో అలాంటి వారికి అమ్మవారి అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది. అంతేకాదు ఉత్తర దిక్కు లక్ష్మీదేవి స్థానంగా పరిగణించబడుతుంది. కాబట్టి ఎప్పుడైనా సరే ఉత్తర దిక్కున శుభ్రంగా ఉంచుకోవాలి. అపరిశుభ్రంగా ఉత్తర దిక్కున అస్సలు ఉంచుకోకూడదు. అలానే ఖాళీగా ఉంది కదా అని చెప్పి బరువైన సామాన్లు కానీ, పాడైపోయిన విరిగిపోయిన వస్తువులు కానీ, పాడైపోయిన చీపిరి వంటివి ఉత్తర దిక్కున అస్సలు పెట్టకూడదు. విరిగిపోయిన గడియారాలు, పాడైపోయిన చెప్పులు అలాంటివి ఎప్పుడూ కూడా ఉత్తర దిక్కున పెట్టకూడదు. అలా పెడితే లక్ష్మీదేవి అస్సలు అనుగ్రహించదు. కాబట్టి మర్చిపోయి కూడా ఉత్తర దిక్కున ఈ వస్తువులను పెట్టకూడదు. అయితే ఈ వరలక్ష్మి వ్రతం రోజున ఏ దీపాన్ని ఎక్కడ వెలిగించాలి అంటే ఇలా ఉత్తర దిక్కున శుభ్రం చేసుకోవాలి. ఈ దీపాన్ని ఎప్పుడు వెలిగించాలి అంటే శుక్రవారం రోజు, అంటే వరలక్ష్మి వ్రతం రోజు సాయంత్రం 6:30 నుండి రాత్రి 8 గంటల లోపు ఈ దీపాన్ని వెలిగించుకోవచ్చు. ఇలా ఉత్తర దిక్కున శుభ్రం చేసుకొని ఒక మట్టి పాత్రను తీసుకొని అందులో నిండుగా దొడ్డుప్పుని పోసి ఆ ఉప్పు పైన 2 చిన్న చిన్న మట్టి ప్రమిదలకు పసుపుని రాసి పెట్టుకొని ఆ పసుపుని రాసిన మట్టి ప్రమిదలను ఒకదానిపై ఒకటి పెట్టుకొని ఆ ప్రమిదల్లో ఆవు నెయ్యి కానీ, నువ్వుల నూనె కానీ లేదా విప్ప నూనె కానీ పోసి అందులో 2 వత్తులు కలిపి ఒకటిగా చేసి వేసి దీపాన్ని వెలిగించాలి. ఆ దీపం చుట్టూ ఎర్రని పుష్పాలు, పసుపు, కుంకుమలతో అలంకరించాలి. అలా అలంకరించి లక్ష్మీదేవిని పూజించాలి. మనస్ఫూర్తిగా లక్ష్మీదేవి మీ ఇంట్లోకి రావాలి అని వేడుకోవాలి. మీ ఆర్థిక సమస్యలు, కష్టాలు తొలగిపోవాలి అని మనస్సులో వేడుకుంటే తప్పనిసరి అమ్మవారి యొక్క అనుగ్రహం అనేది లభిస్తుంది. కటిక దరిద్రాలు కూడా తొలగిపోయి అపర కుబేరులుగా మారుతారు. వరలక్ష్మి వ్రతం రోజున అమ్మవారికి చేసే నైవేద్యాలు కూడా చాలా నియమనిష్టలతో చేయాలి. అమ్మవారికి శనగలు అన్నా, పాయసం అన్నా, పులిహోర అన్నా చాలా చాలా ఇష్టం. వీటిని తప్పకుండా అమ్మవారికి అంటే ప్రసాదంగా నివేదించాలి. దీపధూపారాధనతో అమ్మవారిని అనుగ్రహం అంటే అనుగ్రహం ఇవ్వమని కోరుకోవాలి. ఇంట్లో తప్పకుండా ధూపాన్ని వెయ్యాలి. అలానే అమ్మవారికి ఇష్టమైన దొడ్డుప్పుని వరలక్ష్మి వ్రతం రోజు ఇంట్లోకి తెచ్చుకోవాలి. ఆ ఉప్పుని పూజలో ఉపయోగించాలి. అంటే ఏదైనా గాజు బౌల్లో ఉప్పుని పోసి అమ్మవారి పటం ముందు పెట్టాలి. అమ్మవారికి ఇష్టమైన గవ్వలు, గోమతి, చక్రాలు వంటివి కూడా పూజలో తప్పకుండా ఉపయోగించాలి. తామర గింజలు అన్నా, తామర పూలు అన్నా లక్ష్మీదేవికి చాలా ఇష్టం. వాటిని కూడా పూజలో తప్పకుండా ఉపయోగించాలి. అంతేకాదు ఈ వరలక్ష్మి వ్రతం రోజున ఒక జత ఎర్రని గాజులు కానీ, ఆకుపచ్చ రంగు గాజులు కానీ ఇంట్లోకి తెచ్చి అమ్మవారి పూజలో ఉపయోగించి పూజ పూర్తయ్యాక వాటిని మీ చేతికి వేసుకోవాలి. ఇలా చేస్తే మీ సౌభాగ్యం నిండు నూరేళ్ల పాటు చల్లగా ఉంటుంది. అంతేకాదు మీ భర్త ఆయుష్ పెరుగుతుంది. 7 జన్మల దరిద్రాలు, దాంపత్య జీవితంలో ఉండే దోషాలు తొలగిపోయి, అంతేకాదు మీ దాంపత్య జీవితంలో ఉండే గొడవలు, కష్టాలు తొలగిపోయి మీ దాంపత్య జీవితం అన్యోన్యంగా మారుతుంది. అమ్మవారి అనుగ్రహంతో డబ్బుకి ఎప్పటికీ లోటు అనేది ఉండదు. ఆ వరలక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో మీ ఇంట్లో ధనవర్షం కురుస్తుంది. అంతేకాదు కోరిన కోరికలు నెరవేరుతాయి. అడిగిన వరాలను అడిగిన విధంగా ఇచ్చే వరలక్ష్మి వ్రతం ఎవరైనా సరే ఈజీగా సింపుల్గా ఉన్న దాంట్లో చేసుకోవచ్చు. ఆడంబరాలకు వెళ్ళి అప్పులు చేసి మరి ఈ వ్రతాలను, పూజలను చేయకూడదు అని శాస్త్రాలు చెబుతున్నాయి. ఉన్న దాంట్లోనే తృప్తిగా ఆనందంగా పూజను జరిపించుకోవచ్చు. ఇలా కూడా అమ్మవారు తప్పకుండా సంతోషిస్తారు. శాస్త్రీయ పరంగా చేయాలి అంటే పూజ చాలా తక్కువ ఖర్చుతో కూడుకున్నది. ఆడంబరాలకు వెళ్ళి చేయాలి అంటేనే చాలా ఎక్కువ ఖర్చుతో కూడుకొని ఉంటుంది. ఆడంబరాలు ఇరుగు పొరుగు వారు చూడటానికే తప్ప ఎందుకు వాటి వల్ల ఉపయోగం ఉండదు. కానీ
అసలైన లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలి అంటే వరలక్ష్మి వ్రతం రోజున 5 ముత్తైదువలకి వాయనం ఉన్నదాంట్లో స్తోమతకు తగినట్లుగా ఇచ్చి, ఎవరైనా పేదవారికి ఆకలితో ఉన్నవారికి అన్నదానం కానీ, వస్త్రదానం కానీ, డబ్బు దానం కానీ చేయాలి. ఇది అసలైన అటువంటి పుణ్యాన్ని తెచ్చిపెడుతుంది. ఇంతకు మించినటువంటి పుణ్య ఫలితం లేదు అని చెప్పుకోవచ్చు. ఈ విధంగా వరలక్ష్మి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందడాని కోసమని చాలా సులువుగా ఈ పరిహారాలు చేసుకోవచ్చు. అలానే పూజను ఈ విధంగా చేసుకోవచ్చు. అలానే మర్చిపోకుండా ఈ శుభప్రదమైన రంగు దుస్తులను ధరించాలి. మర్చిపోయి కూడా నలుపు రంగు, నీలిరంగు దుస్తులను ధరించి వాటికి మ్యాచింగ్ అని నీలిరంగు, నలుపు రంగు ప్లెయిన్ గాజులను వేసుకొని పూజ చేస్తే ఎలాంటి ఫలితము ఉండదు. కాబట్టి మర్చిపోకుండా శుభప్రదమైన రంగు దుస్తులను వేసుకోవాలి. మనం వేసుకునే రంగు దుస్తులు అనేవి ఖచ్చితంగా మన జాతకంపై ప్రభావాన్ని చూపిస్తాయి. మనం మంచి రంగు దుస్తులు వేసుకుంటే అవి మన జాతకంపై పాజిటివ్ ఎనర్జీని చూపిస్తాయి. మనం ఈ విధంగా నీలి, నలుపు రంగు దుస్తులను వేసుకుంటే అవి మన జాతకం పైన చెడు నెగిటివ్ ఎనర్జీని చూపిస్తాయి. అందువల్ల రకరకాల దోషాలు పట్టి రకరకాల కష్టాలు అనుభవించగలుగుతాము. అందుకే ఈ కష్టాలు, దోషాల నుండి బయటపడి ఆయురారోగ్యాలతో కలకాలం చల్లగా మీ దాంపత్య జీవితంలో కష్టాలు లేకుండా జీవించాలి, ఐశ్వర్యంతో ఆనందంగా ఉండాలి అంటే మర్చిపోకుండా ఈ యొక్క శుభప్రదమైన రంగు దుస్తులను వేసుకోవాలి. ఈ వరలక్ష్మి వ్రతం రోజున గోర్లు కట్ చేసుకోవటం, జుట్టు కట్ చేసుకోవటం, నెలసరి సమయంలో ఉండే ఆడవారు పూజను చేయటం, పూజకు సంబంధించిన వస్తువులను తాకటం వంటివి అస్సలు చేయకూడదు. సంధ్యా సమయంలో పాలు, పెరుగు, చింతపండు, బెల్లం, ఉప్పు వంటివి ఎవ్వరికీ దానంగా ఇవ్వకూడదు. అలానే ఈ వ్రతం రోజున తడి జుట్టుని విరబోసుకొని ఇల్లంతా తిరగకూడదు. ఇలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం తొలగిపోతుంది. ఇక తెలుసుకున్నారు కదా, ఈ శుభప్రదమైన రంగు దుస్తులను ధరించి అమ్మవారి పూజను ఈ విధంగా చేశారు అంటే లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చొని సిరుల వర్షాన్ని కురిపిస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.